రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే చాలామందికి ప్రెగ్నెన్సీస్ వచ్చి తర్వాత మిస్‌క్యారేజెస్ లాగా ఎండ్ అవుతా ఉంటాయి. దీనికి కారణాలు ఏముంటాయి? అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఒకటి కంటే 2 సార్లు, 3 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు అట్లా ప్రెగ్నెన్సీ లాస్ అవుతే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. సో, వీటికి కారణాలు ఏముంటాయి అనేది డిస్కస్ చేస్తాను. సో, దీన్ని మనము 2 కేటగరీస్ లాగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ఫస్ట్ ట్రైమిస్టర్ లాస్ అంటే మొదటి 3 నెలల్లోనే ప్రెగ్నెన్సీ కనుక లాస్ అవుతే దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అనేసి అంటాం. సో, ఫస్ట్ 12 వీక్స్ 12 వారాల ప్రెగ్నెన్సీ లోపు కొంతమందికి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తది. తర్వాత బ్లీడింగ్ అయిపోవడము, స్కాన్ చేయకముందే. కొంతమందికి స్కాన్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ సాక్ కనబడకపోవడము, కొంతమందికి హార్ట్ బీట్ రాకపోవడం, కొంతమందికి హార్ట్ బీట్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ స్కాన్‌లో హార్ట్ బీట్ కనబడకపోవడం ఇవన్నీ ఫస్ట్ ట్రైమిస్టర్ లాస్ కిందకొస్తాయి. 12 వీక్స్ లోపు అవుతాయి. సో, ఇట్లా ఎందుకు డివైడ్ చేశామంటే రెండిటికి కారణాలలో చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. అంటే ఫస్ట్ 12 వారాల్లో కనుక ఇలా అవుతే మోస్ట్‌లీ బేబీ జెనెటిక్ ఇష్యూస్ వల్ల ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఉంటది. అంటే ప్రెగ్నెన్సీ ఏర్పడింది కానీ ఎంబ్రియో బలంగా లేదు జెనెటిక్‌గా.